రంగమ్మ శరణ్య బట్టలు తీసుకొని వెళ్తూ ఉండడంతో అనన్య రంగమ్మని ఫాలో అవుతూ రంగమ్మ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కిటికీల నుండి అనన్య అసలు అక్కడ ఏం జరుగుతుందా అని చెప్పి మొత్తం కూడా గమనిస్తూ ఉంటుంది. చిన్నమ్మ గారు మీ బట్టలు తీసుకొచ్చాను, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి రంగమ్మ శరణ్యని పిలుస్తూ ఉంటుంది. శరణ్య అక్కడికి వచ్చి చాలా థ్యాంక్స్ బామ్మగారు అని చెప్పి రంగం ఇస్తున్న బట్టలని తీసుకుంటుంది. ఇక శరణ్యని చూసిన అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ, అమ్మ నా అత్తో పెద్ద స్కెచ్ వేశావు, నీ కోడల్ని నువ్వే జాగ్రత్తగా కాపాడుకొని దాచిపెట్టి పోలీసుల ముందు సమీరని ఇరికించావన్నమాట. ఇప్పుడు పోలీసుల ముందు నువ్వు దాచిపెట్టిన గుట్టుని ఎలా బయట పెడతానో చూడు, అందరి ముందు నిన్ను దోషిగా ఎలా నిలబెడతానో చూడు అని చెప్పి అనన్య అక్కడి నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇక అనన్య ఆనంద భైరవిని ఎలా దెబ్బ కొట్టాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ముందు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇద్దామా లేదంటే ఇంట్లో వాళ్ళకి చెప్దామా అని కాసేపు అనన్య ఆలోచించిన తర్వాత ఆనంద భైరవి ఈ ఇంట్లో తనే పెద్ద అన్నట్టుగా తన మాటే చెల్లుతుందన్నట్టుగా ప్రవర్తిస్తుంది కదా, ముందు ఈ ఇంట్లో వాళ్ళ ముందు తన పరువు తీద్దామనుకొని అనన్య ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తుంది. అత్తయ్య గారు, మామయ్య గారు, చిన్నత్తయ్య గారు, మామయ్య గారు, ఏమండి అందరూ రండి అని చెప్పి అనన్య పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో అందరూ కూడా లాన్లోకి వస్తారు. అలా లాన్లోకి వచ్చాక ఏమైంది అనన్య, ఎందుకు అందరినీ పిలుస్తున్నా, మాతో ఏదైనా మాట్లాడాలా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అవునత్తయ్య గారు, చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అని అనన్య అంటూ ఉంటే దేని గురించి అమ్మా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. దాంతో అనన్య నా చెల్లెలు శరణ్య గురించి మామయ్య గారు, శరణ్య ఎక్కడుందో తెలిసిపోయింది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. దాంతో లీలావతి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు, రోహిత్ వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. రోహిత్ అనన్యతో శరణ్య ఎక్కడుందో నీకు తెలుసా అనన్య, మరి నువ్వెందుకు తనని నీతో పాటు తీసుకొని రాలేదని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. తీసుకురావడానికి తనని మనకి బాగా కావాల్సిన వాళ్ళే ఒక చోట దాచిపెట్టారండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఏంటి, మనకి బాగా కావాల్సిన వాళ్ళు దాచిపెట్టారా, ఎవరు వాళ్ళు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. మనల్ని చాలా పెద్ద ఫూల్స్ చేశారు అని చెప్పి అనన్య అనగానే ఎవరు అనన్య వాళ్ళు అని రోహిత్ అంటూ ఉంటాడు. దాంతో అనన్య ఆనంద భైరవి వైపు తన చేతిని చూపిస్తూ ఉంటుంది. ఆనంద భైరవి కోపంగా అనన్య వైపు చూస్తూ, నువ్వు నా గురించి ఎన్ని చెప్పినా ఈ ఇంట్లో వాళ్ళెవరు నీ మాటలు నమ్మరు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అమ్మ అనన్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, శరణ్యని దాచిపెట్టాల్సినంత అవసరం ఆనందకి ఎందుకు ఉంటుంది అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, నేను చెప్పేది నిజం అత్తయ్య గారు, మీ మీద ఒట్టు, ఆనంద అత్తయ్య గారే శరణ్యను దాచిపెట్టి మన అందరి ముందు ఏమీ తెలియనట్టుగా తన కోడలు ఏమైపోయిందో తెలియదన్నట్టుగా నాటకం ఆడుతున్నారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. అనన్య, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు, మా పిన్ని గురించి అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి రోహిత్ చెయ్యెత్తుతాడు. ఇక దాంతో అనన్య, తొందరపడి నా మీద చెయ్యి చేసుకోకండి, నేను ఇందాక మన ఇంటికి వచ్చింది కదా రంగమ్మని, ఆవిడ్ని ఫాలో అవుతూ తన ఇంటి వరకు వెళ్ళాను. అత్తయ్య గారు ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు శరణ్య చీరల్ని కూడా ఆవిడకి ఇచ్చింది. ఆ అనుమానంతోనే నేను ఆ ఇంటికి వెళ్ళాను. అక్కడ శరణ్య రంగమ్మ ఇద్దరు మాట్లాడుకోవడం నా కళ్ళతో నేను చూశాను. శరణ్యని రంగమ్మ ఇంట్లో ఆనంద అత్తయ్య దాచిపెట్టిందనేది నిజం అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. కావాలంటే పోలీసులతో కలిసి మనం అందరం అక్కడికి వెళ్దాం పదండి, నా మాట అబద్ధమైతే అప్పుడు చూద్దామని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద టెన్షన్ పడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, మీలో టెన్షన్ మొదలైందనుకుంటా, ఇప్పుడేముంది, ఇంకా సేపట్లో అసలైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది, పోలీసుల ముందు కుటుంబం ముందు తల దించుకునేలాగా చేస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు, పదండి పదండి అని చెప్పి అనన్య, నేను ఆల్రెడీ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఫోన్ చేశాను, రంగమ్మ ఇంటికి రమ్మని చెప్పాను, ఈ పాటికి వాళ్ళు రీచ్ అయిపోయి ఉంటారు అని చెప్పి అనన్య కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకుని రంగమ్మ ఇంటికి వస్తుంది. ఇక అక్కడ రంగమ్మ ఇంట్లో శరణ్య స్నానం చేసి కొత్త చీర కట్టుకుని అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటుంది.
ఆనంద, లీలావతి, రోహిత్, కోటేశ్వరరావు, పోలీసులు వీళ్ళందరూ కూడా రంగమ్మ ఇంటికి వస్తారు. లీలావతి ఆనందతో, అమ్మ ఆనంద, శరణ్య కనిపిస్తుందన్న ఆశతోనే మేము ఇక్కడికి వచ్చాం, కానీ నీ మీద అనుమానంతో కాదు, దయచేసి నువ్వేమనుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో పర్వాలేదక్క అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. రంగమ్మ రంగమ్మ అని చెప్పి అనన్య పిలుస్తూ ఉంటే రంగమ్మ ఇంట్లో నుండి బయటకు వస్తుంది. ఏంటమ్మా పిలిచారు అని రంగమ్మ అనన్యని అడుగుతూ ఉంటే, లోపలుంది కదా నా చెల్లెలు శరణ్య, తనని పిలువు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. దాంతో రంగమ్మ, ఏమంటున్నారమ్మా మీరు, మీ చెల్లెలు గారు ఇక్కడెందుకుంటారు అని రంగమ్మ అంటూ ఉంటే, ఇకప్పుడు అనన్య, నువ్వు అబద్ధాలు ఆడకు, ఇందాక నువ్వు శరణ్య కోసమని బట్టలు తీసుకొని రావడం, శరణ్య ఇక్కడ ఉండడం, అదంతా కూడా నేను నా కళ్ళతో చూశాను, ఇంకా అబద్ధాలు ఆడకు అని చెప్పి అనన్య అంటూ ఉంటే, ఇక దాంతో రంగమ్మ, లేదమ్మా నేను నిజమే చెప్తున్నాను, మీ చెల్లెలు గారు ఇక్కడ లేరు అని రంగమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇన్స్పెక్టర్, హలో, మాకు మొత్తం నిజమంతా కూడా తెలిసిపోయిందిలే, మర్యాదగా శరణ్యని పిలువు అని చెప్పి అంటూ ఉంటారు. సార్ మీరు కూడా ఏంటి సార్, అసలు ఆనంద అమ్మగారి కోడలు మా ఇంట్లో ఎందుకుంటారో దాచిపెట్టాల్సిన అవసరం నాకేంటని చెప్పి రంగమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య, ఏ శరణ్య బయటకు రావే అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. దాంతో ఒక అమ్మాయి ఇంట్లో నుండి బయటకు వస్తుంది. మీరు చూశానన్నది తననేనా అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అనన్యని అడుగుతూ ఉంటారు. ఇక దాంతో అనన్య, లేదు ఇన్స్పెక్టర్ గారు, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఇందాక నేను ఇక్కడ చూసింది శరణ్యని కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు ఆనంద మెల్లిగా తనలో తాను నవ్వుకుంటూ రంగమ్మకి ఫోన్ చేసి శరణ్యని ఎక్కడికైనా పంపించేమని అనన్య తనని ఫాలో అవుతూ అక్కడికి వచ్చిన విషయాన్ని రంగమ్మకి చెప్పడంతో రంగమ్మ అనన్య కుట్రను ముందే తెలుసుకుని ఆనంద భైరవి చెప్పినట్టుగా శరణ్యని మరొక చోట దాచిపెడుతుంది. ఇక శరణ్య కాకుండా మరొక అమ్మాయి ఇంట్లో నుండి రావడంతో అందరూ అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు. సార్, ఈ అమ్మాయి నా మనవరాలు, నా దగ్గరకు వచ్చి 2 రోజులు అవుతుంది, కాలేజీలో చదువుకుంటుంది. ఈ అమ్మాయిని చూసే అనన్య అమ్మగారు శరణ్య అమ్మగారు అని అనుకుని ఉంటారు అని చెప్పి ఇందాక నా మనవరాలి కోసమే ఆనంద భైరవి అమ్మగారిని బట్టలు అడిగి తీసుకొచ్చానని చెప్పి రంగమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో రోహిత్, లీలావతి వీళ్ళందరూ కూడా అనన్య మీద మండిపడుతూ ఉంటారు. అనన్య, నీకు అసలు పిచ్చి పట్టిందా, ఈ అమ్మాయి ఎవరినో పట్టుకొని శరణ్యాని అలా ఎలా అనుకుంటావు, పైగా మా పిన్ని శరణ్యని దాచిపెట్టిందని నిందలు వేస్తావా అని చెప్పి రోహిత్, లీలావతి వీళ్ళందరూ కూడా అనన్య మీద మండిపడుతూ ఉంటారు. లేదు లేదు, నేను శరణ్యను చూశాననేదే నిజం, అత్తయ్య గారు మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టారు, నేను వెళ్ళి ఇల్లంతా వెతికి వస్తాను అంటూ అనన్య లోపలికి వెళ్ళి శరణ్య శరణ్య ఎక్కడున్నావే, బయటకు రావే అంటూ ఆ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది. సార్, నేను చెప్పేది నిజం సార్, శరణ్యని నేను ఇక్కడే చూశాను అని చెప్పి అనన్య అంటూ ఉంటే, మరి ఇక్కడే చూస్తే ఉండాలి కదా, లేదేంటి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో అందరి ముందు అనన్య పరువు అడ్డంగా పోతుంది. చూడండి, మీ వైఫ్కి ఇదే నేను లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. మొదట్లో శరణ్య కనిపించకపోవడానికి కారణం దర్శన్ గారు అని చెప్పి దర్శన్ గారి మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు శరణ్యని ఆనంద భైరవి గారే దాచిపెట్టి నాటకాలు ఆడుతున్నారని మరొకసారి మమ్మల్ని ఫూల్స్ చేసింది. మీ వైఫ్ పదే పదే శరణ్య గారి విషయంలో పోలీసులతో ఆటలాడుతూ మా టైం వేస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకొకసారి మీ వైఫ్ ఇది రిపీట్ చేస్తే తనని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, తనని మీరే కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అనన్యకి వార్నింగ్ ఇచ్చి రోహిత్ని మందలించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏంటనన్య ఇదంతా, నీ వల్ల ఇంటి పరువు పోయింది, పోలీసులు చూసావు కదా ఎలా మాట్లాడుతున్నారో, నువ్వు పిచ్చి పట్టిందల్లాగా ఇదంతా చేస్తూ ఉంటే నాకే ఏదోలా ఉంది, పద అంటూ అనన్యని రోహిత్ ఇంటికి లాక్కొచ్చేస్తాడు. లీలావతి,
రోహిత్ వీళ్ళందరూ కూడా ఆనందభైరవికి క్షమాపణ చెబుతూ ఉంటారు. పిన్ని, నన్ను క్షమించు పిన్ని. అనన్య మాటలు విని మేమంతా కూడా ముందు వెనుక ఆలోచించకుండా అక్కడికి వచ్చి శరణ్య ఉందా లేదా అని చూసాము అని చెప్పి అంటూ ఉంటే లీలావతి కూడా అవును ఆనంద, అనన్య చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మి మేము అక్కడికి వచ్చాము, మమ్మల్ని క్షమించు, తప్పుగా అనుకోవద్దు అని అంటూ ఉంటే అయ్యో లేదక్క, నేనేమీ అనుకోవడం లేదు. శరణ్య క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే చాలు. శరణ్య కనిపించకపోవడానికి కారణమైన వాళ్ళను ఎవరినైనా సరే నేను విడిచిపెట్టను అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. అనన్య గదిలోకి వెళ్ళిన తర్వాత జరిగిందంతా కూడా ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటూ అసలు శరణ్యను నేను అక్కడే చూశాను కదా, మరి పోలీసులతో కలిసి వెళ్ళేసరికి అక్కడ లేకపోవడం ఏంటి, ఏం జరుగుంటుంది అని చెప్పి అనన్య ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆనందభైరవి అక్కడికి వస్తుంది. ఎలా ఉంది కోడల, నేను ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటే అనన్య ఆనందభైరవి వైపు కోపంగా చూస్తూ నిజం చెప్పండి, మీరక్కడ శరణ్యని దాచిపెట్టడం అబద్ధం కాదు కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. దాంతో ఆనందభైరవి అవును, నేను అక్కడ శరణ్యని దాచిపెట్టానని బాగానే కనిపెట్టేశావు, నువ్వు ఏదైతే కనిపెట్టావో అదే నిజం, నా కోడల్ని నేనే దాచిపెట్టాను అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. నేనేంటో నా అనుభవం ఏంటో తెలిసి కూడా నువ్వు నాతోనే పోటీ పడాలని చూస్తావా, నీ కుట్ర మొత్తం కూడా ముందుగానే నేను ఊహించాను, అందుకే అందరి ముందు నిన్నే పిచ్చిదాన్ని చేయడం కోసమని నువ్వు అందరినీ అక్కడికి తీసుకువచ్చేసరికి నా కోడల్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశాను అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. నువ్వు నా ముందు పిచ్చుక లాంటి దానివి, నన్ను ఏమీ కూడా చేయలేవు. నా కోడలు కిడ్నాప్ అవ్వడానికి ఆ సమీరతో పాటు నీ హస్తం ఉందని నాకు ఎప్పుడో తెలుసు. ఆ సమీర నోటి వెంట నిజం కక్కించేంత వరకు నా కోడలు బయటకు రాదు, అలాగే అజ్ఞాతంలో ఉంటుంది. నీ వల్ల ఆ సమీర వల్ల నా కోడలు ఎంత నరకం అయితే అనుభవించిందో ఆ నరకం మీరిద్దరూ కూడా అనుభవించేలాగా చేస్తాను. నా కోడలు జోలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నేను అంత సులువుగా వదిలిపెట్టాను. నీ మీద అనుమానం ఉందని చెప్పి నేను ఇప్పుడే నీ గురించి పోలీసులకు చెప్పొచ్చు, కానీ నువ్వు నీ అదృష్టం కొద్దీ ఈ ఇంటికి కోడలిగా వచ్చావు. నువ్వు అరెస్ట్ అయితే ఈ ఇంటి పరువు కూడా పోతుంది, పైగా అక్క బావ బాధపడతారు. అందుకే నీ గురించి పూర్తిగా తెలిసి కూడా నేను ఆ నిజాలను ఎవరికి చెప్పకుండా నాలో నేను దాచుకున్నాను. నీ నిజస్వరూపం ఏంటో నా అంతటా నేను చెప్పే కంటే వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవాలి. అందుకే నేను ఆ టైం కోసమే వెయిట్ చేస్తున్నాను. త్వరలోనే నీ బండారం రోహిత్ ముందు కూడా బయటపడబోతుంది. నువ్వు ఎలాంటి దానివో ఈ కుటుంబం తెలుసుకోబోతుంది అని చెప్పి ఆనందభైరవి అనన్యకి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆనందభైరవి ఇచ్చిన షాక్కి మైండ్ బ్లాంక్ అయ్యి అనన్యకు పిచ్చి పట్టినట్టు అవుతుంది. అసలు ఈ ఆనందని ఎన్నిసార్లు దెబ్బ కొట్టాలన్నా నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఇప్పుడు పోలీసుల దెబ్బలకి సమీర నిజం చెప్పేస్తే నేను కూడా జైలుకి వెళ్ళి ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఏం సాధించడానికి ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టానో అదంతా సాధించకుండానే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అనన్య జుట్టు పీక్కుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.